స్టేజ్ మీద అందరి ముందు, ముఖ్యంగా మీడియా ముందు ప్రేరణ చేసిన పనికి దిమ్మ తిరిగిపోతుంది ఈ ముగ్గురికి. ఈ ముగ్గురు ఎవరంటే జయరాము, అలాగే విజయానంద్, పోలీస్ గనాకి. ఒక్కసారిగా చెంప దెబ్బ కొట్టినట్టుగా చేస్తుందనమాట ప్రేరణ. అయితే అసలు సారీ అమ్మా, ఇదంతా చేసింది ఆ పోలీసోడు. అసలు మేము ఇలా అనుకోలేదు. పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇప్పిద్దాం అనుకున్నాము. కానీ ఆర్గనైజర్ ఎందుకు ఇలా మాట్లాడిందో తెలీదు ఆర్గనైజేషన్. అందుకనే సారీ అమ్మా, నీ పర్సనల్ గురించి బయట పెట్టాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడితే, ఓహో వీడా చేసింది ఇదంతా అని ఘన దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తుందనమాట. నువ్వు నన్ను ఐఏఎస్ అవనివ్వకుండా ఆపడం నీ తరం కాదు. మొన్న వెక్కిలి వెక్కిలిగా సెల్యూట్ చేసావు కదా, నీతో పర్ఫెక్ట్గా సెల్యూట్ చేయించుకునేలాగా నేను చేస్తాను. నీ చేతులతో నువ్వే నాకు సెల్యూట్ చేసేలాగా చేస్తాను చూడు. నన్ను ఐఏఎస్ అవ్వడం ఆపడం నీ తరం కాదు అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. అలాగే ఈ పోలీస్ మీద బాగా ఫైర్ అయిపోతాడు విజయానంద్. నీ వల్లనే కదా మొత్తం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఆ మినిస్టర్ ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఇవ్వనంటున్నాడు అంటూ ఘనా మీదకి తిరిగి పడుతుందనమాట. ప్రేరణ ఒక మాట అంటుంది, ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే ఆ ఉమ్ము మన మొహం మీద పడుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి నీకు వచ్చింది అంటూ ఘనాని తిడుతుంది. మొత్తం మీద ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ జీవితాన్ని వదిలేయకుండా ఈ ఘన ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం చేయాలన్నట్టు చూస్తూ ఉన్నాడు మరి కథలో.